గర్భవతి అయిన స్త్రీ కడుపులో నుంచి చేపలు ఆవాలు రావడం విన్నారా? వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది ప్రత్యక్షంగా చూసిన ఒక సాక్షి చెప్పిన మాట. ఈ కథ 20 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని మారుమూల అడవుల్లో ఉన్న ఒక చిన్న గ్రామంలో మొదలైంది. ఆ ఊరి పేరు మనకు అనవసరం. చుట్టూ దట్టమైన అడవి, కొండలు. ఆ ఊరిలో కేవలం ఒక 10-15 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అక్కడే నివసించే వారిలో ఒకరు రాఘవ. ఆయన ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. అప్పట్లో కరెంట్ సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కావు. అందుకే రాఘవ వేరే ఊర్లకు వెళ్ళి అర్ధరాత్రి వరకు పనిచేసేవాడు. రాఘవకు ఒక కొడుకు, పేరు చైతన్య. ఇప్పుడు చైతన్యకు ఉద్యోగం వచ్చింది. కానీ తను పుట్టిన కొత్తలో తన తండ్రి ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటన రాఘవ ఈ మధ్యలోనే చైతన్యతో చెప్పారు. అదేమిటో మీరు ఇప్పుడు వినండి. అది 2002 సంవత్సరం. రాఘవ తన స్నేహితుడు వాసుతో కలిసి గ్రామాల్లో కరెంటు పని చేసేవాడు. వాసు తమ్ముడు పేరు వినయ్. వినయ్ ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు శ్రావణి. వీరిద్దరి ప్రేమ ఇరు కుటుంబాలకు ఇష్టమే. వాళ్ళిద్దరి పెళ్లికి అన్నీ సిద్ధమవుతున్నాయి. కానీ ఈ కథలో అసలు విలన్ శ్రావణి వెనకపడ్డ ఒక పిచ్చి ప్రేమికుడు. వాడి పేరు కిరణ్. కిరణ్ ఎంతటి మూర్ఖుడంటే శ్రావణి నిద్రపోతున్నప్పుడు ఆమె ఇంటి కిటికీలోంచి దూకి లోపలికి రావడానికి ప్రయత్నించాడు. శ్రావణి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మందలిస్తే గొడవ చేశాడు. నువ్వు నా దానివి, నిన్నెవరికీ దక్కనివ్వను అని ఊరంతా తిరుగుతూ గొడవ చేసేవాడు. అప్పట్లో పోలీసుల కంటే గ్రామ పెద్దల మాటకే విలువెక్కువ. వినయ్ కుటుంబం పోలీసులకు కొంత డబ్బిచ్చి కిరణ్ను బెదిరించమని చెప్పారు. పోలీసులు కిరణ్ను పిలిచి బాగా కొట్టారు. మరోసారి శ్రావణి జోలికి వస్తే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కిరణ్ ఊరు వదిలి పట్నం వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు వినయ్ శ్రావణిల పెళ్లి ఘనంగా జరిగింది. 1 ఏడాది గడిచాక శ్రావణి గర్భవతయింది. అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లివిరిసింది. కానీ ఆ సంతోషం వెనుక ఒక భయంకరమైన నిజాన్ని ఎవరూ గమనించలేదు. శ్రావణి గర్భం దాల్చినప్పటి నుండి వింత సంఘటనలు జరిగేవి. కడుపులో ఉన్న బిడ్డ కదలికలు సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండేవి. 4వ నెల నుంచి శ్రావణి కడుపులో బిడ్డ విపరీతంగా కదలడం మొదలుపెట్టాడు. 7వ నెల వచ్చేసరికి ఆ కదలికలు శ్రావణిని భయపెట్టే స్థాయికి చేరాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే అంతలా తంతాడని చెప్పారు. కానీ ఆ తన్నులు బిడ్డ తన్నే తన్నులు కావు, లోపలేదో జరుగుతుంది. 9వ నెల రానే వచ్చింది. ఒక రాత్రి భయంకరమైన గాలి, వాన. శ్రావణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. లోపల డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు. బయట వినయ్, రాఘవ ఎదురు చూస్తున్నారు. కాసేపటి తర్వాత డాక్టర్లు బయటికి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో ఏదో తెలియని భయం, వణుకుతున్నారు. రాఘవ వెళ్ళి బిడ్డ పుట్టాడా డాక్టర్ అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ వణుకుతున్న గొంతుతో ఇలా చెప్పాడు. పుట్టింది బిడ్డ కాదు, లోపల అసలు మనిషి ఆకారమే లేదు. ఒక మాంసం ముద్ద, నల్లటి నీళ్లు, గుప్పడంతా ఆవాలు. ఈ వస్తువులు శ్రావణి గర్భం నుంచి వచ్చాయి. అది విన్న రాఘవకు కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ఇది వైద్య శాస్త్రానికే తెలియని విషయం. ఏమైందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అది విన్న శ్రావణి పరిస్థితి మరింతగా క్షీణించింది. శ్రావణి పరిస్థితి చూశాక వాళ్లకు అర్థమైంది ఇదేదో చేతబడని. వెంటనే వాళ్ళు శ్రావణిని తీసుకొని ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్లారు. ఆయన శ్రావణిని చూసి, అమ్మా, నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నీకు ఎక్కువగా మాంసం తినాలని అనిపించేదా అని అడిగారు. అప్పుడు శ్రావణి ఆ పూజారి గారితో, అవును పూజారి గారు, నాకు చాలా ఎక్కువగా మాంసం తినాలనిపించేదని అంది. నిజమే శ్రావణి, నువ్వు గర్భంలో ఉన్నప్పుడు విపరీతంగా మాంసం తినేదానివి. అది నువ్వు తినడం లేదు, నీ లోపలున్న శక్తులు తినేవి. ఎప్పటికీ నిన్ను మాంసాన్ని తినేలా ప్రేరేపించేవి. అప్పుడు ఆ సిద్ధాంతి గారు, నేను ఈ శక్తులను ఎదిరించలేను, నా గురువుగారి దగ్గరికి వెళ్ళండి. ఆ గురువుగారు ఉండే ఆ అడవి మార్గాన్ని వాళ్లతో చెప్పారు. ఆ అడవిలో ఒక కొండ, ఆ కొండ మీద కేవలం 5 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. అక్కడే ఈ సిద్ధ పురుషుడు నివసిస్తున్నారు. ఆయన పేరు సద్గురు. ఆయన పచ్చి ఆహారం తినరు, కేవలం పళ్ళు, పాలు మాత్రమే తీసుకుంటారు. ఆయనకు ప్రకృతితో మాట్లాడే శక్తి ఉంది.
చెట్లను కూడా ఒక చోటు నుండి మరో చోటుకు కదిలించగలరని చెప్పుకుంటుంటారు. రాఘవ, వినయ్, శ్రావణి ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళగానే అక్కడ కూర్చోండి, మీరెందుకొచ్చారో నాకు తెలుసు అని అన్నారు. శ్రావణిని మధ్యలో కూర్చోబెట్టి ఒక నాటు కోడిగుడ్డు ఇచ్చి దీన్ని పగలగొట్టి తాగేయ్ అని అన్నారు. శ్రావణి ఆ కోడిగుడ్డును పగలగొట్టి పచ్చిగా తాగేసింది. 5 నిమిషాల తర్వాత ఆమెకు వాంతులు మొదలయ్యాయి. ఆ వాంతులో ఎలాంటి ఆహారం లేదు. సజీవంగా ఉన్న చిన్న చిన్న చేపలు, నల్లటి నీళ్లు, గొలుసుల్లాంటి దారాలు బయటికి వచ్చాయి. అది చూసిన రాఘవ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇక ఆ పూజారి గారు అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు. శ్రావణి పెళ్లికి ముందు శ్రావణి వెనుకబడ్డ కిరణ్ గుర్తున్నాడా? వాడు ఊరు వదిలి వెళ్ళాక తన చిన్నమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఒక చేతబడి చేసే క్షుద్ర మాంత్రికురాలు. కిరణ్ ఆమెకు తన గోడును చెప్పుకున్నాడు. ఆ శ్రావణి నాకే దక్కాలి, లేకపోతే తనకు ఎలాంటి సుఖం ఉండకూడదు అంటూ తన చిన్నమ్మ దగ్గర మొండికేశాడు. ఆ కిరణ్ తన ప్రాణాలను సైతం బలిచ్చాడు. ఆ చిన్నమ్మ తన ఆత్మను బంధించి ఒక రాక్షసుడిని సిద్ధం చేసి శ్రావణి వెనుక వదిలింది. శ్రావణికి తెలియకుండానే ఆమె తినే చేపల్లో శుద్ర మంత్రాలు చదివిన పదార్థాలు కలిపి తినిపించేవారు. ఆ మంత్రాల వల్లే శ్రావణి గర్భం నుంచి ఒక మాంసం ముద్ద బయటకు వచ్చింది. అంటే కిరణ్ ఆత్మ శ్రావణి గర్భంలో ఉన్న బిడ్డను బలి తీసుకుంది. ఆ పూజారి గారు ఈ రాత్రికే పూజ చేయాలి, లేదంటే శ్రావణిని కూడా చంపి తన ఆత్మతో కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడని చెప్పారు. పూజకు కొన్ని వస్తువులను, ఒక కొబ్బరికాయను తెమ్మన్నారు. ఆ కొబ్బరికాయను అడవిలో ఒక రావి చెట్టు కింద పెట్టి శ్రావణిని కూర్చోబెట్టారు. పూజారి గారు మంత్రాలు చదువుతూ ఆ కొబ్బరికాయ మీద తన కత్తితో కొట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే అందులో నీళ్లకు బదులు రక్తం వచ్చింది. ఆ కొబ్బరికాయ నుంచి రక్తం చిమ్ముతుంది. శ్రావణి తన గొంతు మార్చి మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఈమెను వదిలి వెళ్ళను, ఈమె నాది, నేను ఈమెతోనే కలిసుంటాను అని భయంకరంగా నవ్వుతూ అరిచింది. అప్పుడు పూజారి గారు నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని తన చేతిలో ఉన్న మంత్రదండంతో గాలిలో కొన్ని గుర్తులు గీశారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ సిద్ధుడు రాత్రికి రాత్రే 7 రావి చెట్లను ఆ చోటుకు రప్పించారు. ఆ 7 చెట్ల మీద 7 బ్రహ్మ రాక్షసులు కూర్చొని మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆ చెట్ల నుంచి వచ్చే శబ్దం విని వీళ్ళంతా గజగజ వణికిపోయారు. ఆ పూజారి గారి ఆజ్ఞ మేరకు ఆ 7 బ్రహ్మ రాక్షసులు కిరణ్ ఆత్మను బంధించి ఆ చెట్లకు కట్టేశారు. శ్రావణి స్పృహ తప్పి పడిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆమె కళ్ళు తెరిచింది. ఆమె ముఖంలో ఒక వింతైన శాంతి కనిపించింది. అప్పుడు ఆ పూజారి గారు ఇలా చెప్పారు, ఆ కిరణ్ ఆత్మ ఇప్పుడు ఈ 7 చెట్ల మధ్య బంధించబడింది. ఈ బ్రహ్మ రాక్షసులు ఆ ఆత్మను ఎప్పటికీ బయటికి రానివ్వరు. ఇది రాఘవ తన కల్లారా చూసిన దృశ్యం. ఆ దృశ్యం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ బాబా ఆశ్రమం పక్కనే ఆ 7 రావి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గరికి ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించరు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియని శక్తులున్నాయని, అవి మనల్ని రక్షిస్తాయని చెప్పడానికి ఆ సిద్ధ పురుషుడే ఒక నిదర్శనం. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఒక లైక్ వేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. లేదా డిస్క్రిప్షన్లో ఉన్న జీమెయిల్కు మీరు మెసేజ్ పెడితే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. ఇంతసేపు వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.